హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ బాబా ఫక్రుద్దీన్. వెల్కమ్ టు స్టార్ జేఎంఎం న్యూస్. ప్రతిరోజు మీకు వివిధ రకాల సంబంధించిన వార్తలు అందిస్తూ ముందుకు దూసుకుపోతున్నాం. మా స్టార్ జేఎంఎం నుండి కార్యకర్త స్థాయి నుంచి నాయకుల స్థాయి వరకు ఎదిగిన వాళ్ళ మనోభావాలు, వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళ పడిన బాధలు, వాళ్ళు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారనే పరిచయ వేదికను స్టార్ జేఎంఎం 2లో ఎన్కౌంటర్ 2 అనే ప్రోగ్రాంతో మీకు పరిచయం చేస్తున్నాం. సత్సాయి జిల్లా సోమందపల్లి మండలం చాలకూరు గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, ఎంతో అనుభవశాలి పైటాల రవితో అత్యంత సన్నిహితులైన భానుకీర్తి స్వామి గారితో మనం ఎన్కౌంటర్ 2 చేయబోతున్నాం. వెల్కమ్ టు స్టార్ జేఎంఎం న్యూస్. స్వామి నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు స్టార్ జేఎంఎం న్యూస్ స్వామి. థ్యాంక్ యూ. సో మొదటిగా మా స్టార్ జేఎంఎం న్యూస్ ప్రేక్షకులకు మీ బయట మా చాలకూరు గ్రామం. స్వామి మేము 4 అన్నదమ్ములు ఉన్నాము, 2 అక్క చెల్లెలు. వెయ్యి 1980 సంవత్సరంలో చాలకూరికి చేరినాను. ఇది మా కుటుంబ నేపథ్యము. కాబట్టి అక్కడే ఉండి ఫ్యామిలీ చూసుకుంటూ, కరణం పని చూసుకుంటూ, వ్యవసాయం ముఖ్యంగా మా చిన్నాన్న గారు ఉన్నారు, ఆయన వ్యవసాయం చేసేవాళ్ళు. మా నాన్న అప్పుడప్పుడు పోయి వచ్చేది జరుగుతూ ఉంది. కాబట్టి మా పిల్లల కోసమే, చదువు కోసం దాని నుంచి చూసి ఇంకా ఎందుకు ఊరికే ఉండాలనే ఉద్దేశంతోనే బెంగళూరులో రెడ్డి అండ్ రెడ్డి చార్టర్డ్ అకౌంట్స్లో ఎక్స్పీరియన్స్ అన్న ఉంటుందని అక్కడ చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని పరిస్థితుల్లో ఏర్పడిన తర్వాత అప్పట్లో జనతా పార్టీ రావడం, మాకు ఓటింగ్ హక్కు లేకపోయినా కూడా జనతా పార్టీ జీపుల్లో ఎక్కి మైకుల్లో ప్రచారానికి కూడా పోయేవాడు మన ఇంటి. అంటే మీరు రాజకీయంగా అప్పుడుండే గ్రామాల్లో ఉండే పరిస్థితులను చూసి చాలా బాధపడినాను. అలాంటే మేము రాజకీయ కుటుంబం కాదు, బ్రాహ్మిన్స్. మాకేముంటుంది చెప్పండి. కానీ ఆవిర్భావం కావడము, ఆయన ఆలోచన ధోరణి బాగా నచ్చింది అప్పుడు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి గ్రామాల్లో చూస్తూ ఉంటే తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు కూడా అప్పట్లో నా వయసు అంతా 24-25 ఏళ్ళు ఉండొచ్చు. కానీ చాలా బాధ అయింది. ఏదేదో ఏమి తినలేక, రాత్రిపూట్లు కూడా తినేక లేనివాళ్ళు అప్పుడంతా మాతో ₹2 కూడా బాకీకి వచ్చేవాళ్ళు. అప్పుడు మా పెద్దలు కొంచెం కష్టాలు పడినాడు. మా అన్న కొంచెం ఊళ్ళో కొంచెం దాతృత్వం ఉండే వ్యక్తి మా అన్న. నాకు కూడా అదే రకమే, అయ్యో పాప మా దగ్గర ఉంటుందో లేదో ఇంకొక సహాయంగా తెచ్చిచ్చి ఇవన్నీ రాంగ ఎప్పుడు పార్టీలోకి కొంచెం ఎంటర్ అయిందాను, ఆటోమేటిక్గా ఆ అభిమానులు అందరూ చుట్టూరు రావడము. దాంట్లో మా కుటుంబం కూడా గ్రామంలో ఒక గుర్తింపు ఉంది మొదటి నుంచి. ఏదో కొంత ఉన్నతమైన పరిస్థితులు అప్పట్లో కాలంలో ఆ రకంగా నాకు కూడా కొంత ప్లస్ కావడం ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ కాలానుసారము ఎంత ఎన్టీ రామారావు క్రమశిక్షణ అనే దానికి పరిగిలో ఒకసారి పార్టీ మీటింగ్ పెట్టినారు. తెలియదు మాకు పచ్చ షర్ట్ వేసుకొని పోవాలని. మామూలు ఉండే షర్ట్ వేసుకొని తెల్ల షర్ట్ వేసుకొని పోయింటే రాంగ నాయకత్వ లక్షణాలు కొన్ని ఏర్పడినాయనే భావంతో చాలామంది ముందుకు వచ్చినారు. అప్పుడు గ్రామ అధ్యక్షుడిగా అయినాను. మళ్ళీ కాలానుసారం మీకు తెలియదేమో, ఎస్ రామచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే కావడము,
మినిస్టర్ కావడము, ఆయన మంచి వాగ్దాటిగా మాట్లాడేవాళ్ళు. ఆయనతో బాగా మొదటి నుంచి పరిచయం బాగుండేది. ఎందుకంటే మా గ్రామానికి వస్తే వెంటనే మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ రకంగా ఆయనతో కూడా బాగా చాలా ఏళ్ళుగా మేము ఆయనతో కలిసిమెలిసి ఉన్నాము. దాని తర్వాత అప్పుడు రామగిరి, కనగానపల్లి కూడా మన దీంట్లో ఉండేది. అప్పుడు అంతా కలిసి పరిటాల రవీంద్ర గారి దగ్గరికి పోవాలన్నప్పుడు, అప్పటికే మేము పరిటాల రవీంద్ర గారు అంటే బాగా పేరున్నాము, పార్టీలోకి వస్తారనేది కొంత మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు ఖుషిగా నేను, మా పెద్దలైన స్వర్గీయ రంగేపల్లి నారాయణ గారు, సల్లాపల్లి అంజనరెడ్డి గారు, మేమందరూ వెంకటాపురానికి అంతా మొత్తం పోయిందాం. బాగా లారీ జనం వెనకలు తట్టాలంటే ఆ ప్రాంతానికి పోయాకే భయభ్రాంతులు ఉండేవి. అటప్పుడు లారీలో వెనకలు తట్టు జనము, మేము ముందర కారులో పోవడము. ఆయనతో పరిచయం చేసినప్పుడు ఒక క్యాంటర్లో దాదాపుగా 70-80 మందిని పిలుచుకొని, ముఖ్యమైన నాయకులు, చాలామంది నాయకులు ఉన్నారు, అందరినీ పిలుచుకొని హాస్పిటల్లోనే మీటింగ్ పెట్టించిన. మీటింగ్లో ఆయన అందరికీ ధైర్యం చెప్పడం, అట్లా ఒక ఉత్సాహం, పబ్లిక్లో ఉత్సాహం, ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఆ రకంగా ముందుకు పోయినాం. అప్పటికే పాపం ఎస్ రామచంద్రరెడ్డి గారు ప్రథమంగా మా ఊర్లో 40 ఇండ్లు ఇచ్చినారు. ఎస్సీ కాలనీలో అప్పుడు అక్కడ తప్ప సైట్ లేకపోయింది. 40 ఇండ్లు అక్కడ ఇవ్వడము. అప్పుడు కట్టించేటప్పుడు కూడా మేము కూడా కొంత రిస్క్ తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఒక పెద్దరీకు గ్రామాల్లో ఉంటే ఆ ఇల్లు తప్పితే ఈ రెండిండ్లకు ఆ సామాజిక వర్గాల ఇంట్లోకి పోయి కలిసిమెలిసిపోవడము. ప్రజల్లో ఇంత చైతన్యం కూడా లేదు. అవును, ఇంత చైతన్యం లేనప్పుడు మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే ప్రజల్లో చైతన్యవంతులు చేసిన మహోన్నతమైన నాయకుడు ఎవరంటే ఎన్టీ రామారావు. ఎందుకంటే రాజకీయ చైతన్యం తేవడం ఒకటి, సానుభూతిపరుడైన పరిటాల రవీంద్ర గారిని తప్ప వేరే వ్యక్తులు అయితే ఇలాంటి వాడు ధీటుగా నిలబడలేరనే ఆలోచనతో రామారావు గారు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆలోచన చేసి అలాంటి వ్యక్తిని ముందుకు తేవాలనే దీంతో ఆయన తేవడము. ఎందుకంటే పరిటాల కుటుంబం తెలిసినట్టుగా బీద ప్రజలంటే మహా ఇష్టంగా, ప్రజల కోసము అన్నిటికీ ఎదిరించి ఎంతోమంది చనిపోయిన కుటుంబం అది. అలాంటప్పుడు పరిటాల రవి రావడము, నిజం చెప్పాలంటే నేను అన్ని ప్రాంతాల గురించి చెప్పే శక్తివంతుడు కాకపోయినా మా గ్రామంలోకే, మా ఇంటి దగ్గరికి మన మండల నాయకులు ధైర్యంగా మా ఊరి ముందర కూడా వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చే ధైర్యం ఆపేది కాదు. ఎందుకంటే బాగా గట్టిగా ఎవరినో తప్పు చేస్తే ఈ నాయకుడు ఎట్లా అనేవాడు కాదు, పిలిపించి బాగా గట్టిగా దండించేవాడు. పేర్లు చెప్పను, కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకున్నాడు. కారణం ఏమంటే డిసిప్లైన్గా, ఒక పద్ధతిగా ఉండాలా. బీద ప్రజల నుంచి డబ్బు వసూలు చేసినా కానీ, ఉన్నవాళ్ళకు ఇండ్లు ఇచ్చినా కానీ, లేనివాళ్లకు, మీకు అందరికీ తెలిసిండేది, లేనివాళ్ళు ఎంతమందికో ఉచిత వివాహాలు చేసినారంటే తిరుమల దేవస్థానం ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే అయినా మేమంతా కొంచెం సమకాలికలుగా ఉన్నప్పుడు కొన్ని ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు మా అభిప్రాయాలు. ఆ రకంలో ఆయన బీద ప్రజలన్నా కూడా చాలా దీనిగా దగ్గరికి తీసుకొని పనిచేసిన వ్యక్తి ఆయన. అయితే ఆయన టైంలో కొన్ని ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటూ చెప్పే కాదు, మంచిది కాదు, నా స్థాయి అది కాదు. మొత్తం మీద ఏదో చేయాలనే భావం నుండి చేసిన వ్యక్తి ఆయన.
ఇప్పుడు మన మండలంలో కూడా నేను కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని అప్పుడు. అంతవరకు పెద్ద పెద్దవాళ్ళు కలిసేవాళ్ళు. నాకు అనుభవం, ఎందుకంటే ఆయన ప్రశ్నకు సమాధానంగా ఇది నేను వచ్చేసి గ్రామ సర్పంచ్గా అయిపోయిన తరపుడు నేను ముఖ్యంగా 2 పాయింట్లు చెప్పాలా. అలాంటి ఆయన దగ్గర నేను ఎందుకు గుర్తింపుగా అయినాననే కారణము 97లో జరిగింది. దీంట్లో సర్పంచ్గా మా గ్రామస్తులందరూ మమ్మల్ని, నా భార్య రిజర్వేషను, నా భార్య సర్పంచ్ అయినప్పుడు, ఎందుకంటే ఆయన దగ్గర ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అనే దాంట్లో 2 పాయింట్లు చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ పాటాల రవీంద్ర గారి దగ్గర కొట్లాడి ఏదో యుద్ధం చేసి కానీ బాగా 284 ఇండ్లు తెచ్చినాను అప్పట్లో మా పంచాయతీ అంతా. రెండోది సత్యసాయిబాబా వాటర్ వర్క్స్లో ఆయన ఒక వ్యక్తి, ఒక డైరెక్టర్ గారు, ఒక సభ్యుడిగా ఉండేవాడు పరిటాల రవీంద్ర. అప్పుడు బాగా మీరు యోచన చేయండి, సోమందేపల్లి తర్వాత సాల్కూరులో ఒక్కచోట ఓవర్ హెడ్ ట్యాంక్ అయిండేది అప్పుడు. కానీ ప్రతిపక్షంలో ఏమన్నారంటే బీకే పార్థసారథి గారు అప్పుడు చైర్మన్గా ఉండడము, ఆయన ఒక స్నేహితుడు ఉన్నట్టు మాకు. ఆయన మా గ్రామ అభివృద్ధికి సహకరించలేదు అనేది ఏదీ లేదు. ఏమడిగితే అది ఇచ్చిన. ఒక హై స్కూల్లో బిల్డింగ్స్ కావాలంటే ఇమీడియట్గా ఆ బిల్డింగ్స్ కట్టించక ముందు ఓపెనింగ్ పెట్టినప్పుడు నిజంగా ఖర్చును ఆలోచన చేయలే. ఏమైతే బాగా చాలా బాగా చేయించినాంలేండి. 100 జనం మా ఊర్లో అందరూ వెంట పోవడము, మీటింగులు పెట్టడము, బాగా బహిరంగ మీటింగులు పెట్టడము, పరిటాల రవిని పిలిపించడము, అందరు నాయకులను పిలిపించి ఈ ఖర్చు లేదనుకోకుండా పెట్టి మా గ్రామస్తుల సహకారంతో ఇట్లా ప్రోగ్రాం కూడా నాకు ఏదన్నా అయితే వెనక ముందు చూసారు. మన నంగేపల్లి నారాయణప్ప గారిని, అంజన్ రెడ్డిని, అప్పుడు ఎండిఓగా దౌలా సార్ అని ఉంది, అందరినీ పిలుచుకుని పోయినాను. అంత ఖుషిగా ఇవన్నీ చేసేవాళ్ళకు ఒక గుర్తింపు వచ్చే మండలంలో వాస్తవంగా ఏదైనా గుర్తింపుకి ఏదో కారణం ఉండాలి కదా. అట్లా ఆ రకంగా తయారు చేసి చేయడము. రవి అన్నకు ఫస్ట్ మినిస్టర్గా ఇస్తే నేను బ్రాహ్మణ్ ఫస్ట్ ఇక్కడ మా ఊరు అట్లా గుర్తించి ఇట్లాంటివన్నీ చేసిన గుర్తింపుకు. ఆ రకంగా ప్రజల్లో బాగా నానుడిగా ఉండి అన్ని రకాలుగా చేసిన దానికి అప్పుడు మండల స్థాయిలో పరిటాల రవి, సునీతమ్మ ఎట్లా సహకరించినారో మళ్ళా కాలానుసారం పార్థసారథి గారు వచ్చారు, ఎమ్మెల్యేగా రావడము. ఇంకేమి ఆయన కూడా అన్ని రకాలుగా మా గ్రామంలో ఒకసారి రోడ్డు కావాలన్నా రాసుకోండి, వాల్మీకులకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటే ఇక్కడే ఉంది, 3 సెంట్లు మాకు భూమి ఉండే, మా నాన్న పేరు పెడతామని, మా నాన్న గుర్తింపు ఉండాలని ఆ 3 సెంట్లు ల్యాండ్ ఇచ్చి అక్కడ వాల్మీకి కమ్యూనిటీ హాల్ కూడా పార్థసారథి ద్వారా కట్టించి చేసినాము. మా తృప్తి ఇది. ఇప్పుడు ఎవరో ఏదో గొప్పగా అనుకుంటారో ఇంకొకటి అనేది కాదు, అన్నీ కలిసి రావాలంటే చూడండి ఖచ్చితంగా. ఆ కలిసి వచ్చిన దాంట్లో ముఖ్యమైనది ఏమంటే అడిగిన తక్షణమే ఆయన డబ్బు వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టి మాకు డబ్బు ఇవ్వడము, అప్పుడు హై స్కూల్ చేయడం, సంకల్పం. ఈ రకంగా ఈ సంకల్పం అనేది చెప్పలే, కొన్ని కలిసి రావాలంట. అదే గుడి కోసం వస్తే బడి కూడా ఏర్పడి కూడా అక్కడ గుడి, ఇక్కడ బడి, ఇన్ని రకాలుగా భగవంతుడు అన్ని రకాలుగా అందించుకొని వచ్చినాడు. కాబట్టి ఈ రోజు కూడా అంతే. ఏదో రాజకీయాల్లో ఉన్నాము కానీ మాకు మొదటి నుంచి రామచంద్రరెడ్డి గారు బాగుండ్రి, పరిటాల రవి గారు బాగుంది, శ్రీమతి సునీతమ్మ గారు కూడా చెప్పుకోకూడదు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా చూస్తారు నన్ను. ఇబ్బంది కూడా పోతే ఆయన నాకు వడ్డించి ఆయన భోజనం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుడు వాళ్ళను మర్చిపోను, కుటుంబ సభ్యుల మాదిరి. ఇంకా పార్థసారథి అన్న అట్లా రకాల జరిగింది అప్పటి పరిస్థితుల్లో. ఓకే. అయితే పార్థసారథి గారి తర్వాత మనకు 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తర్వాత మనకు 2024 పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు ఊహించిన విధంగా సబితమ్మ గారు వచ్చారు. బ్యాంగర్ షాప్కు అక్కడికి వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన చూసినాం మేము. ఎల్ఐసి మోహన్ అంటారు ఇప్పుడు.
పెనుగొండకు వస్తే అక్కడ కూడా వచ్చాడు. అప్పటికే సవితమ్మ మంచి తెలివైంది, కొత్తగా నేర్చుకుంటే ఎవరికి రాదు విద్య, కష్టజీవి, బాగా మాట్లాడే వాగ్దాటి, అందరినీ కలిసిమెలిసి ఉండేది ఆయన చిన్నప్పుడు అలవాటు. రెండోది వచ్చేసి దాతృత్వం విషయంలో ఆమె అన్ని కష్టాలు పడింది. నేను పాయింట్ ఏమంటే, ఇప్పుడు మీరు మిగతా పార్ట్స్ ఇట్లా పోల్చినప్పుడు చెప్తాను అండి. నా చిన్నప్పుడు నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. సునీల్ గవాస్కర్ మంచి ఇష్టం నాకు చాలా. ఒక రన్ను కొడితే బుక్లో అప్పుడు టీవీలు లేవు, 1+ కొట్టుకున్నాడు అంటే ఎంత స్కోర్, అంత పిచ్చి అంటే ఆలోచన. సునీల్ గవాస్కర్ తర్వాత టెండూల్కర్ వచ్చారు. సునీల్ గవాస్కర్ని చెడ్డంలే మేము, టెండూల్కర్ మీద మోజుపడ్డా. అంటే మారుతుంది. టెండూల్కర్ ప్రపంచంలోనే ఎక్కడ ఆడనట్టు అంతటి ప్లేయర్. టెండూల్కర్ అవుట్ అయితే మ్యాచ్ చూడబుద్ధి కూడా టీవీలో కూడా బంద్ చేసేవాళ్ళు. అట్లా తప్పుడు టెండూల్కర్ వెళ్ళిపోయి మళ్ళీ కొత్త ప్లేయర్స్ వస్తూ ఉన్నారు. ధోని వచ్చి, బట్ వీఆర్ నాట్ అగెన్స్ట్ టెండూల్కర్ అండ్ గవాస్కర్ అట్ ది సేమ్ టైం. ఉంటే అర్ధమాయిస్తే నా కొడుకు అనుకుంటాను. అంత ఇద్దరు కొడుకులు అంటారు, ఒకటి ఇట్లో పోతే ఒకటి ఇట్లో పోతుంది అనే రకంగా తెగించి ముందుకు వచ్చినాను. భగవంతుడు అందరూ ఆశీస్సులు ఉండాలని మొదలైంది. అధిష్టానం దృష్టిలో పడేది. ఆమె అయినారు, పార్సార్థి గారు ఎంపీ అయినారు. మేము ఎవరిని కూడా విభేదించాము. పార్టీ ప్రాణం, పార్టీ రూట్లో పోయేవాళ్ళం. సవితమ్మ కూడా బాగా కష్టపడి అన్ని రకాలుగా తన శక్తి మేరకు యుక్తితో కష్టపడతా ఉండే వ్యక్తి సవితమ్మ. మ్యాక్సిమం కష్టపడుతూ ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ఇంకా చేయాలని తపన ఉంది, చేస్తూ ఉంది. ఆమె కూడా 100కి 150 భాగాలు. ఎవరు ఎన్ని రకాలుగా ఎవరన్నా అనుకున్నా కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి తెలిసినా కూడా సభామూలకంగా చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో ఏదో ఇర్రెగ్యులర్గా ఇష్టానుసారం చేసి, నేను 42 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను, కానీ గత ప్రభుత్వం అంత అధ్వానం మేము ఎప్పుడు చూసిండలే. నేనే కాదు, ఎవరూ చూడలే. అన్నిటికంటే ఇంతకుముందు విద్య ఇంపార్టెంట్ అన్నాను కదా. చదువుకోండే వ్యక్తులు కూడా అలాంటి ప్రభుత్వాలను సమర్థిస్తూ ఉన్నారంటే తల తిరుగుతుంది, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు ఉంది, మేము ఇంత విమర్శించలే. ఏదో రాజకీయ సిద్ధాంతాలతో కొన్ని తప్పులు చంద్రబాబు చేస్తాడు, అందరూ చేస్తారు. కానీ గత ప్రభుత్వాన్ని తలుచుకుంటే లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేకపోతే సమాజం నాశనమవుతుంది. దాన్ని అంతా కంట్రోల్ చేస్తా అక్కడ దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి నాయకులతో అలాంటి అభివృద్ధిని కోరుకుంటూ ఇప్పుడు ఎన్నో పరిశ్రమలకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఆ పరిశ్రమలు రావాలా. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ తీసుకోండి, ఇంతమంది లోకల్గా ఇంకా ఆ పిచ్చిలో ఉన్నారే. ఒక్కొక్క పంచాయతీ నుంచి 100 నుంచి 150 మంది పోతున్నారు ఉద్యోగానికి. వాళ్ళ ఇంటి కుటుంబీకులు ఒక్క క్షణం ఆలోచన చేయాలి, ఏమి మా పిల్లలు అక్కడ పోకపోతే ఏం చేసేవాళ్ళు అనే ఆలోచన లేకుండా ఇంకా అట్లే ప్రజల్లో ఉందనే బాధ ఉంది తప్ప మార్పు రావాలి సమాజంలో. మేము కూడా అలాంటి ఆలోచనతో ఇంకా ఉండాలనే మోజు ఉంది తప్ప ఏదో రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని కానీ ఏదో పదవులు అంటే ఆ ఆలోచనలు ఏమీ లేము. తగ్గినాం, ఉన్నంత స్పీడ్లో 10% లేదు. ఏమంటే వ్యవసాయం నుంచి ఆదాయం వస్తుంది అనేది అబద్ధం. పరిశ్రమ నుంచి వస్తుంది, పరిశ్రమ నుంచినే ముఖ్యంగా రావాలి. ఏ అభివృద్ధి చేసినారు, ఏం చేసినారో అది వాళ్ళకే తెలిసిందే. కానీ తెలంగాణలో హైదరాబాద్ ఎట్లుందో అమరావతి కూడా పూర్వకాలంలో మాంత్రికులు జానపద సినిమాల్లో చూస్తూ ఉంటారు. ఓం షూం పట్ అంటే నగరం ప్రత్యక్షమయ్యేది. ఇప్పుడు రాజకీయంలో ఉంది ఓం షూం పట్ అని. అట్లా అమరావతి అనే దాన్ని అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చేసి అది గుంటూరు విజయవాడకు మధ్యలో ఉంది కాబట్టి అది భవిష్యత్తులో ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లా ఉందో ఆ రకంగా అక్కడ 2 నగరాలు ఉంటే ఇక్కడ 3 నగరాలతో అంతా ఒకటిగా అభివృద్ధి చేసి అక్కడ మంచి పరిశ్రమలు, యూనివర్సిటీస్, విద్య అన్ని రకాలుగా చేసి ఒక అభివృద్ధి చేయాలనే ఆలోచన దృక్పథంతో అక్కడ ఉంటే
సిగ్గుపడాల్సింది వాళ్ళు కాదు, ప్రజలు సిగ్గుపడాలి. అయ్యో మేము ఎట్లా అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా, ఏ ప్రభుత్వం ఎన్నుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే పరిజ్ఞానం ప్రజల్లో ఉండాలి. కానీ నాయకుల్లో స్వార్థం ఉంటుంది, మేము అవి కావాలి, మేము నాయకుడు కావాలని అన్ని పార్టీలో ఉంటుంది. ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలనే ఇంకిత జ్ఞానము ఇది ప్రజలకు ఉండాలి. ప్రజలు ఎప్పుడు అవినీతి పరులు అవుతారో సమాజం నిలబడదు. డబ్బు కోసము అంటే ఎన్ని మాట్లాడినా ప్రజలే శక్తివంతులు. ఎందుకంటే మన ఎలక్షన్లో అందరూ డబ్బు ఖర్చు పెట్టారు, కానీ ప్రజలు తీర్పు పెట్టుకుందండి. కాబట్టి ప్రజలు శక్తిపరులు. కానీ మనము మీలాంటి వ్యక్తులు ఒక చైతన్యం తేవాలి, ఏది మంచిది ఏది చెడ్డని. మేము కూడా దాంట్లో అట్లాంటి ఆశకే ఇంకా దీంట్లో ఉన్నాం. కానీ లేకపోతే యువత అనేది ముందుకు వస్తే సమాజము మంచి అనేది ఎందుకు వస్తుంది అంటే, సీనియర్ నాయకుల్లో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కో ఉంటారు. ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడు ఈ పని చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ పని చేస్తే సమస్య వస్తుందనే ఆటుపోట్లను ఎదుర్కొంటారు సీనియర్స్. యువకులు ఎట్లంటే కొత్తగా దిగింటారు. మంచి చెడ్డ అనుకోకుండా వాళ్ళలో మంచి ఆలోచన అనేది ఒకటి ఉంటే వాళ్ళు ఏమిటిని ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతారనే యువకులకు అంత ప్రాధాన్యత ఇస్తాడు. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వానికి నాయకుడు భయపడిన వాస్తవం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. హూ ఆఫ్టర్ చంద్రబాబు నెక్స్ట్. దాంట్లో లోకేష్ బాబు ఫస్ట్లో రావడంతోనే విపరీతమైన విమర్శగా ఆయన పడని బాధ లేదు, అన్ని మాటలు పడినాడు. అలాంటప్పుడు ఫస్ట్ లోకేష్ బాబు